గురుభ్యో నమః. శనివారం పరిహారాలు. ఇంత చేసిన ఫలితం రావట్లేదా? 7 శనివారాలు ఎండు కొబ్బరికాయ మరియు నల్ల నువ్వులతో ప్రత్యేక ఉపాయం చేయండి. శనివారం పరిహారం. అనేక మంది జీవితాల్లో ఒక సమస్య పూర్తి తీరకుండా మరొక సమస్య వస్తుంది. పనిలో అడ్డంకులు, డబ్బు ఇబ్బంది, సంబంధాలలో ఉద్విగ్నత, మనసులో భయం లేదా కారణం లేకుండా అసహనం, ఇవన్నీ ఎక్కడో నకారాత్మక ప్రభావం పెరుగుతున్న సూచనలే. ప్రజలు చాలా ప్రయత్నిస్తారు, కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించడం లేదు. మరియు పరిస్థితులు అలాగే ఉంటాయి. అలాంటి సమయంలో మనిషి విరిగిపోయినట్లుగా ఉంటాడు, మరియు తప్పెక్కడో జరుగుతుందో అర్థం కాదు. ఇక్కడ మన పూర్వం నుండి వచ్చిన చిన్న చిన్న ఉపాయాలు చెప్పబడ్డాయి. అవి నేరుగా జీవితంలో అడ్డంకులపై ప్రభావం చూపిస్తాయి. వాటిలో ఏమీ ప్రదర్శన లేదు, ఖర్చు కూడా ఎక్కువ లేదు. సరైన రోజు, సరైన పద్ధతిలో మరియు కొంచెం నమ్మకంతో మాత్రమే అవసరం. శనివారం రోజు ప్రత్యేకంగా వారి కోసం పరిగణించబడుతుంది. ఎవరి జీవితంలో పదే అడ్డంకులు, నష్టము లేదా బరువు ఉంటుందో, ఎండు కొబ్బరికాయ మరియు నల్ల నువ్వులు సంబంధించిన ఒక ఉపాయం కూడా అలాంటి సరళమైన మార్గం. దీన్ని సరిగ్గా చేస్తే దాని ప్రభావం ప్రజలు స్వయంగా అనుభవిస్తారు. ఎండు కొబ్బరికాయ ఎందుకు ప్రత్యేకమైనది? కొబ్బరిని మన జీవితంలో ఎప్పుడు పవిత్రంగా పరిగణించారు. పూజ నుండి శుభకార్యాల వరకు దీని ఉపయోగం ఉంటుంది. ఎండు కొబ్బరికాయ ప్రత్యేకమైనది ఎందుకంటే అది చాలా కాలం పాడు కాదు మరియు స్థిరత్వానికి సూచన. జీవితంలో విషయాలు పదే పాడైతే ఎండు కొబ్బరికాయ ఆ స్థిరత నుండి బయటకు తీసి చిహ్నమవుతుంది. గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ నీటి కొబ్బరికాయ కాదు, దాని బదులు పూర్తి ఎండు కొబ్బరికాయను తీసుకోవాలి. నీటి కొబ్బరికాయ భావోద్వేగాలు మరియు కోరికలతో జత చేయబడినదిగా పరిగణించబడుతుంది. అయితే ఎండు కొబ్బరికాయ పాత అడుక్కున్న ప్రభావం మరియు భారాన్ని తొలగించడంతో ఉపయోగపడుతుంది. నల్ల నువ్వులలో ప్రాముఖ్యత అంటే, నల్ల నువ్వులు శనితో సంబంధం కలిగినవిగా పరిగణించబడతాయి. శనివారం రోజు శనితో సంబంధం కలిగి ఉంటుంది. జీవితంలో పదే నష్టాలు, కష్టాలు, అడ్డంకులు, కారణం లేకుండా భయంతో ఉన్నప్పుడు శని ప్రభావం సరిగ్గా లేదని భావిస్తారు. నల్ల నువ్వులు నకారాత్మకను గ్రహించడంలో పనిచేస్తాయి. ఈ కారణంగా శనితో సంబంధించిన అనేక ఉపాయాలు నల్ల నువ్వుల ప్రస్తావన ఉంటుంది. ఈ ఉపాయం దానిపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల నల్ల నువ్వులు మరియు ఎండు కొబ్బరికాయ కలిపి ఉపయోగించబడతాయి. ఉపాయం చేసి సరైన పద్ధతి. ఈ ఉపాయం చేయడానికి ఎక్కువ సామాగ్రి లేదా సిద్ధపరచాల్సిన అవసరం లేదు, కానీ పద్ధతి సరైనదిగా ఉండడం చాలా ముఖ్యం. శనివారం రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఒక పూర్తి ఎండు కొబ్బరికాయ తీసుకోండి, దానిలో కొంచెం నల్ల నువ్వులు పెట్టండి. మనసులో మీ ఇబ్బంది మరియు జీవిత అడ్డంకులు గుర్తు చేసుకోండి. ఎవరితోనూ మాట్లాడకుండా ఒక శాంతమైన నిర్జన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ ఎండు కొబ్బరిలో కాయలు నేలలో పాతి పెట్టండి. ఆ పని చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల ఎండు కొబ్బరికాయలోకి వెళ్ళిన నకారాత్మక ప్రభావం అక్కడే అణిచివేయబడుతుంది. నమ్మకం. ఈ ఉపాయం ఎన్నిసార్లు చేయాలి? ఈ ఉపాయం ఒకేసారి పూర్తి కాదు, దీన్ని వరుసగా 7 శనివారాలు చేయాలి. ప్రతి శనివారం కొంత ఎండు కొబ్బరికాయ మరియు కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి. మధ్యలో ఒక శనివారం మిస్ అయితే మళ్ళీ ప్రారంభించడం మంచిది. 7 శనివారాలు పూర్తయ్యేలోపు అనేక మందికి మనసు తేలికగా ఉండడం ప్రారంభమవుతుందని, పనులు కుదురుతాయని లేదా ఇబ్బంది తగ్గిపోతుందని అనుభవిస్తారు. తీవ్రత తగ్గిపోతుంది. ఉపాయాలు చేసేప్పుడు ఏ విషయాలు గమనించాలి? ఉపాయాన్ని తమాషా లేదా అనుమానంతో చేయకూడదు. ఎవరికి చెప్పి లేదా ప్రదర్శన కోసం చేయకూడదు. మనసులో కోపం లేదా నకారాత్మక ఆలోచన ఉండకూడదు. మద్యము లేదా చెడు అలవాటు నుంచి దూరంగా ఉండాలి. శుభ్రమైన స్థలం మరియు శాంతమైన వాతావరణం ఎన్నుకోండి. ఈ ఉపాయం భయంతో లేదా ఒత్తిడితో కాకుండా నమ్మకంతో చేయడం ఎంతో ప్రభావవంతంగా భావించబడుతుంది. ఏ వ్యక్తులు ఈ ఉపాయం చేయాలి? ఎవరి పనులు అయ్యేసరికి పాడవుతాయో, ఎవరిపై పదే ఆర్థిక ఒత్తిడి ఉంటుందో, ఎవరి జీవితంలో కారణం లేకుండా భయం, అసహనంగా ఉంటాయో, ఎవరి సంబంధాలు అకస్మాత్తుగా కటువు మారిందో, ఎవరు కష్టపడిన తర్వాత ముందుకు సాగలేరో, అలాంటి వ్యక్తులకు ఈ ఉపాయం ఒక ఆధారం కావచ్చు. ఈ ఉపాయం ఎలా ప్రభావం చూపిస్తుంది? ఎండు కొబ్బరికాయ మరియు నల్ల నువ్వులు వ్యక్తి చుట్టూ చేరిన నకారాత్మకను వాటి లోపల లాక్కుంటాయని నమ్మకం. దీనిని నేలలో పాతిపెట్టినప్పుడు ఆ భావం అక్కడి నుండి అణచివేయబడుతుంది. వ్యక్తి క్రమంగా తేలికగా భావించడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు ప్రభావం వెంటనే కనిపించదు, కానీ మార్పు లోపల ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.